నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచు బ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరకైతే ఒక మంచి అప్డేట్తో అయితే వచ్చేసాయన్నమాట. అదేంటో కాదు, మన నరసింహనాయుడు సినిమా 2001లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ సినిమాతో పోటీగా అప్పట్లో చిరంజీవి గారు నటించిన 'మురుగరాజు' అలాగే వెంకటేష్ గారు నటించిన 'దేవీపుత్రుడు' సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయన్నమాట. ఆ రేంజ్లో ఉన్న సినిమాలు ఉన్న హైప్ ఏంటి, వాటి గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. లాస్ట్కి ఎవరు గెలిచారు అది కూడా మనం డిస్కస్ చేసుకుందాము. కొత్తగా మన ఛానల్కి వస్తే మన వీడియోస్ చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలోకి వెళ్తే కనుక మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన 'మురుగరాజు' సినిమా అయితే మాత్రం 2001లో సంక్రాంతి కానుకగా అయితే రిలీజ్ అయిందనమాట. అప్పట్లో ఆ సినిమాకు ఉన్న హైప్ మామూలుగా లేదు. హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిందనమాట ఆ సినిమా. సో రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకైతే ఆశించిన ఫలితం అయితే దక్కలేదు. మరి వెంటనే 'దేవీపుత్రుడు' అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. 'దేవీపుత్రుడు' సినిమా కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్యలో వచ్చిందనమాట. ఈ సినిమాకి సంబంధించి వెంకటేష్ గారు, సౌందర్య గారు నటన అయితే ప్లస్ పాయింట్ అయినప్పటికీ కూడా సినిమాలో ఎక్కడో కొంచెం లోపించడము, సినిమా ప్రేక్షకులకి అంతగా నచ్చకపోవడము, భారీ బడ్జెట్ కారణాల వల్ల అయితే సినిమా అయితే అంతగా ఆడలేకపోయింది అప్పట్లో. బట్ సినిమా ఓవరాల్‌గా అయితే టెక్నికల్ ఎక్స్‌పీరియన్స్ గానీ, స్టోరీ లైన్ గానీ చాలా కొత్తగా అనిపించింది. 'మురుగరాజు' కూడా స్టోరీ లైన్ కూడా కొంచెం కొత్తగా అనిపించినప్పటికీ కూడా ఫ్యాన్స్‌కి అంతగా ఎక్కలేదనే చెప్పుకోవాలి. తర్వాత వచ్చిన సినిమా 'నరసింహనాయుడు'. ఆ సినిమాతో అయితే ఇండస్ట్రీ రికార్డులనైతే కొల్లగొట్టడం జరిగింది బాలయ్య గారు. 2001లో రిలీజ్ అయిన సంక్రాంతి కానుక రిలీజ్ అయిన ఈ సినిమా అయితే మాత్రం భారీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్యలో 2 బిగ్ స్టార్స్ మధ్యలో రిలీజ్ అయిన ఈ సినిమా, మరొక స్టార్ మన నందమూరి నరసింహం బాలయ్య గారు నటించిన ఈ సినిమా అయితే మాత్రం రికార్డ్ కలెక్షన్స్ అయితే వసూలు చేసింది. స్టార్టింగ్ రిలీజ్ అయినప్పటి రోజు నుంచి కూడా సినిమా మీద పాజిటివ్ రిపోర్ట్స్ రావడము, అలాగే బి. గోపాల్ వరుసపెట్టి బాలయ్య గారితో భారీ హిట్లు ఇవ్వడము, అలాగే వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో అది హ్యాట్రిక్ సినిమా కొట్టడం కూడా సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అయింది. ఈ సినిమాలో బాలయ్య గారి నటనకైతే ఫ్యాన్స్ అందరూ కూడా ఫిదా అయ్యారు. ఇండస్ట్రీ రికార్డులనైతే కొల్లగొట్టింది. ఇప్పటికి కూడా ఆ సినిమా చూస్తూ ఉంటే గనక టీవీలో వస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి కొన్ని సీన్‌లకి. కుప్పస్వామి నాయుడు, అలాగే నరసింహనాయుడు నిజంగానే పేర్లు గానీ, వాళ్ళ మధ్య వచ్చే సంఘర్షణలు గానీ, సినిమాలో జరిగే ఒక హైలైట్ సీన్స్ గానీ నిజంగానే ఓ రేంజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కైతే మాత్రం ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. 'మృగరాజు'కు కూడా మణిశర్మే, 'దేవీపుత్రుడికి' కూడా మణిశర్మ. ఇదొక రికార్డ్ అనే చెప్పుకోవాలి. ముగ్గురు స్టార్ హీరోలకి మణిశర్మ గారు మ్యూజిక్ డైరెక్టర్. ఒకప్పట్లో మణిశర్మ తర్వాత ఎవరైనా అని చెప్పుకోవాలి. ఏ సినిమా వచ్చినా సరే మణిశర్మ గారి మ్యూజిక్ డైరెక్షన్ ఉండేది. ఆ రోజు సేమ్ డే 3 సినిమాలు రిలీజ్ అయినాయి, 4 సినిమాలు రిలీజ్ అయినాయి. అన్నిటికీ మణిశర్మ గారే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉండేవారు. ఆయన ఆ రేంజ్ మార్క్‌నైతే టాలీవుడ్ ఇండస్ట్రీలో సెటప్ చేయడం జరిగిందనమాట. ఏ సినిమాకి తగ్గట్టుగా ఆ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం గానీ, మ్యూజిక్ ఇవ్వడం గానీ ఆయన యొక్క గొప్పతనం. సో, ఇలా మణిశర్మ గారు 'నరసింహనాయుడులో' ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ, ఆ ఎలివేషన్ సీన్స్ గానీ, సాంగ్స్ గానీ, మెలోడీ సాంగ్స్ గానీ, మాస్ సాంగ్స్ గానీ నిజంగానే ఒక నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. 'సిమ్రాన్', 'నరసింహనాయుడులో' చేసిన యాక్టింగ్‌కి గాను నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందనమాట. అది ఒక ప్లస్ పాయింట్‌గా నిలిచింది ఈ సినిమాకి. సో, ఇలా బాలయ్య గారైతే మాత్రం సంక్రాంతిలో బరిలో దిగితే బాలయ్య గారికి విన్ అనేదైతే మాత్రం కంటిన్యూస్‌గా అది వస్తూనే ఉంది ఆనవాయితీగా. అలాగా ఈ 'ఎన్‌బీకే 112' మూవీ గూడా సంక్రాంతికి రావాలని అనుకుంటున్నారు. బట్ అది కుదిరేలా అనిపించట్లేదు. బట్ 'ఎన్‌బీకే 111' డిసెంబర్‌లో అంటున్నారు కాబట్టి అది ఒకవేళ మిస్ అయితే మేబీ సంక్రాంతికైతే రావచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే డిసెంబర్‌లో ఉంది. బట్ ఇలాగ బాలయ్య గారికి సంక్రాంతి అయితే బాగా కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. సో, ఆ సంక్రాంతి విన్నర్‌గా అయితే బాలయ్య గారు నిలవడం జరిగిందనమాట. సో, ఇలా బాలయ్య గారు కంటిన్యూస్‌గా తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తూ తనకి ఎటువంటి ఇబ్బందులున్నా సరే, ఒక పక్క హిందూపూర్ ఎమ్మెల్యేగా, మరో పక్క క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా ఉంటూ, బిజీ షెడ్యూల్‌లో ఉంటూ, సినిమాలు కంటిన్యూస్‌గా చేస్తూ, దెబ్బలు తగిలినా కూడా వెంటనే రికవరీ చేసుకొని తను సినిమాలని కంటిన్యూస్‌గా ప్లాన్ చేసుకుంటున్నారనమాట. ఇలాగ ఆయన మరిన్ని సినిమాలు చేయాలని, అందరిని అలరించాలని మరొకసారి కోరుకుంటూ, మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చెంచు వ్లాగ్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవిట్లు మీ చెంచు వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.